అమూల్యని తీసుకువచ్చి వల్లి చేసిన కుట్రని చందు ముందు బయటపెట్టిన ప్రేమ నర్మద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామరాజుకి గుండె నొప్పి వచ్చిందని తెలుసుకున్న అమూల్య రామరాజుని చూడ్డానికి ఇక హాస్పిటల్కి అయితే వస్తుంది. హాస్పిటల్కి వస్తున్న అమూల్యని ఆపేస్తాడు విశ్వ అయితే. కానీ భద్రావతి మాత్రం వెళ్ళనివ్వరా, అక్కడికి వెళ్తే కానీ దీనికి కూడా బుద్ధి రాదు, వాళ్ళందరూ దీన్ని లోపలికి వెళ్ళనిస్తారా ఏంటి అని భద్రావతి అంటూ ఉంటుంది. ఇక అమూల్య అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అమూల్య హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక అమూల్య ముందు వేదవతి దగ్గరికి వెళ్తుంది. వేదవతి దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్నకి ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటుంది అమూల్య. ఎందుకొచ్చావే నువ్వు, ఎందుకొచ్చావు నువ్వు, ఇంకా ఆయన ఉన్నారా పోయారా అని చూడ్డానికి వచ్చావా అని వేదవతి అయితే అమూల్యని తిడుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇంకెలా మాట్లాడాలి, నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు కదే, ఆయనకి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే కదా, ఎన్ని ఆశలు పెట్టుకున్నావు నీ మీద, నువ్వు ఇలాంటి పని చేస్తావని మేము కలలో కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే ఏడుస్తూ ఎందుకొచ్చావే, పోవే పో బయటికి అంటూ నెట్టేస్తుంది. అప్పుడే ఒక్కసారి నాన్నని చూస్తానమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది అమూల్య. లేదు, నువ్వు ఆయన్ని అస్సలు కూడా చూడ్డానికి వీల్లేదు, నిన్ను ఆయన దగ్గరికి కూడా నేను వెళ్ళనివ్వను, పోవే బయటికి పోవే అని అంటూ ఇక బయటికి నెట్టేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఆగమ్మా, ఎందుకు దాన్ని బయటికి నెట్టేస్తున్నావు అని అంటూ ఉంటే మరి నెట్టకుండా ఏం చేయమంటావురా, దాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాం, ఈరోజు మా పరువు తీసి ఆయన్ని పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది ఇదే కదరా, ఎప్పుడు హాస్పిటల్కి కూడా రాని ఆ మనిషి ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద అలా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానురా, మా ఇద్దరు ప్రాణాలని తీసే వరకు ఇది మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వేదవతి. అప్పుడే అత్తయ్య అని అనగానే నర్మద దాన్ని వెళ్ళిపోమని చెప్పు, అది నా కళ్ళెదురుగా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ ఇద్దరూ కూడా నర్మద అమూల్యని తీసుకొని ఇక బయటకైతే వస్తారు. ఇక బయటికి వచ్చిన తర్వాత అమూల్య అయితే ప్రేమని పట్టుకొని ఏడుస్తుంది. నాన్నకి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు దినా, ఇదంతా నా వల్లే జరిగింది, నేను చేసిన తప్పు వల్లే జరిగింది అని అంటూ ఉంటుంది అమూల్య అయితే. వాడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అని చెప్తూ ఉంటే మరి విశ్వాన్ని ప్రేమించిందానివి పెళ్లి పీటల దాకా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది నర్మద. లేదు దినా, నాన్న చూపించిన ప్రేమ అర్థం చేసుకొని, నా కుటుంబంలో మా అన్నయ్యలు చూపించిన ప్రేమని తెలుసుకొని నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, వాడికి అసలు నేను ఫోన్ కూడా కట్ చేసేసేదాన్ని, నీకు నాకు సంబంధం లేదు, ఇక నువ్వు నేను వేరు, నేను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పేశాను, కానీ వాడు మాత్రం నన్ను వదలలేదు, నన్ను కిడ్నాప్ చేసి రాత్రంతా తనతోనే ఉంచుకున్నట్టు నాన్న దగ్గర నాటకం ఆడదామనుకున్నాడు. ఇక ప్రేమ వదిన మెడలో తాళి వేసుకోమనేసరికి నేను వేసుకున్నాను, కానీ ఈరోజు ఆ తాళి వల్లే కాస్తైనా పరువు మిగిలింది అని అంటూ ఉంటుంది అమూల్య. అసలు వాణ్ణే వద్దనుకున్న దానివి, ఆ ప్రేమే కాదనుకున్న దానివి, మరి అర్ధరాత్రి వాడు పిలిస్తే ఎందుకు బయటికి వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక అమూల్య అయితే నేను వెళ్ళలేదు వదినా, నన్ను తీసుకువెళ్ళింది అని అంటూ ఉంటుంది అమూల్య. తీసుకువెళ్ళిందా, ఎవరు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. వల్లి వదినే నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళింది అని చెప్పంగానే ఏంటి, వల్లి నిన్ను విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళిందా అని అంటూ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అవును దినా, వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నాడని నన్ను బయటికి తీసుకువెళ్ళి మాట్లాడి లోపలికి వచ్చేద్దు గాని అని చెప్పింది, మాట్లాడటమే కదా అని నేను వెళ్ళాను, తీరా వెళ్ళేసరికి వాడు రౌడీలతో దాడి చేసి నన్ను తీసుకువెళ్ళిపోయాడు అని అంటూ ఉంటే అసలు వల్లి ఎందుకు ఇలా చేసింది అని అంటూ ఉంటుంది నర్మద. అసలు నేను విశ్వాన్ని ప్రేమించడానికి వల్లి వదినే కారణం అని నిజాన్ని బయటపెడుతుంది అమూల్య. విశ్వాన్ని ప్రేమించమని రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని, అప్పుడు మీ అమ్మకి పుట్టిల్లు ప్రేమకి పుట్టిల్లు కూడా వస్తుందని చెప్పి విశ్వాతో నన్ను ఒక్కటి చేసింది
వల్లి వదినే అని నిజాన్ని బయట పెడుతుంది. ఇక అది విని కోపంతో రగిలిపోతూ ఉంటారు ప్రేమ నర్మద ఇద్దరు కూడా. వల్లి అక్క ఇదంతా చేసిందని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉందక్క. ఈరోజు కన్ఫామ్ అయిపోయింది. పదక్క, ఇన్ని రోజులు ఇంటి కోడలు కదా, ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని నేను ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టలేదు ప్రేమ. కానీ ఈరోజు వల్లి మన అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. ఇక అలాంటి ఆడదాన్ని అస్సలు కూడా క్షమించకూడదు అని అంటూ ఇక నర్మద అయితే అమూల్యని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పుడే ఇక ప్రేమ అయితే నర్మదకు కూడా తెలియకుండా చందుకి మెసేజ్ పెడుతుంది. ఇంటికి రండి బావగారు, మీకు వల్లి అక్క గురించి ఒక నిజం చెప్పాలి అంటూ తనని ఇంటికైతే రమ్మంటుంది. అప్పుడే ఇక చందు అయితే ఇంటికైతే బయలుదేరుతాడు. అలా ముందేమో అమూల్యని తీసుకొని ప్రేమ నర్మద అయితే వెళ్తారు. అప్పుడే హాస్పిటల్కి బాక్స్ పెట్టుకొని ఇక భాగ్యం అలాగే వల్లి బయలుదేరుతూ ఉండగా ఇక ప్రేమ నర్మద అమూల్యని తీసుకొని వచ్చి ఇక వల్లి ముందు నిలబెడతారు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు వల్లి జీవితం ఏంటి? నువ్వే కదా విశ్వాన్ని ప్రేమించమన్నావు. మరి ఇప్పుడు ప్రేమించింది, పెళ్లి చేసుకొని వచ్చింది. మరి ఇప్పుడు తన జీవితం ఏంటి? ఏం చేయబోతున్నావు ముందు చెప్పు, నిన్ను సలహా అడగడమని వచ్చాము అని అంటూ ఉంటే, అదేంటి అసలు అమూల్య పెళ్లి చేసుకుంటే నేనేం చేస్తాను దానికి అని తడబడుతూ అడుగుతూ ఉంటే వల్లి చంప పగలగొడుతుంది నర్మద. ఇక వల్లి చంప పగలగొట్టి, ఇక నీ నాటకాలు ఆపు. ముందు నుంచి కూడా నీ మీదే అనుమానంగా ఉంది. కానీ ఎందుకు నువ్వు ఇలా చేస్తావులే? ఈ ఇంటి ఆడపిల్ల పరువు ఎందుకు తీస్తావు? ఈ ఇంటి పరువు తీసి నువ్వెందుకు అంత చెడ్డ పని చేస్తావు? ఏదో కొన్ని నిజాలు దాచిపెడతావు, కానీ ఇంత అన్యాయం ఇంటికి చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు వల్లి. కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. విశ్వాని ప్రేమించమని అమూల్యని ఎందుకు ఉసుగొల్పావు? వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎందుకు నడిపించావు? విశ్వాన్ని చూస్తేనే కోపంతో రగిలిపోయి చెప్పు తీసుకొని కొట్టాలనుకునే అంత కోపమున్న అమూల్య విశ్వాన్ని ప్రేమించేలాగా ఎందుకు చేశావు? అసలేంటి కారణం అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చందు అయితే వచ్చేస్తాడు. ఇక చందుని చూసి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక చందుని చూసి నర్మదా వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వల్లి పీక పట్టుకొని అంటూ ఉంటాడు చందు అయితే, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది నువ్వేనా? ఆ విశ్వగాడికి నా చెల్లికి మధ్యలో లవ్ ట్రాక్ నడిపింది నువ్వా? ఎందుకు చేసావు ఇదంతా? మా నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే కదా. ఎందుకు మా కుటుంబ పరువుని తీయాలనుకున్నావో అని అడుగుతూ ఉంటే, బావగారు ముందు నుంచి వీళ్ళు మన కుటుంబాన్ని మోసం చేస్తూనే వచ్చారు. వీళ్ళు కోటీశ్వర్లు కాదు, వీళ్ళు నిజంగానే టిఫిన్ అమ్ముకునే వాళ్ళు. మీకు పెళ్లి జరగడం లేదని ఈ ఇంటికి కోడల్ని చెయ్యాలని చెప్పి తన కూతుర్ని కోటీశ్వరాలని చెప్పి నాటకం ఆడించారు అని అంటూ నిజాన్ని బయట పెడతారు ప్రేమ నర్మద. ఇంట్లో జరిగే ప్రతి ఒక్క సమస్యకి కూడా వీళ్ళిద్దరే కారణం, వీళ్ళే కుటుంబమే కారణం అని ప్రేమ నర్మద నిజాన్ని బయట పెడతారు. ఎన్నోసార్లు వీళ్ళు చేసిన తప్పుల్ని బయట పెట్టాలని అనుకున్నాము, కానీ వల్లి కూడా ఒక ఆడపిల్లే కదా, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపురాన్ని నాశనం చేయకూడదని నేను ఆగిపోయాను అంటూ నర్మద ప్రేమ ఇద్దరు కూడా వల్లి చేసిన మోసాన్ని బయట పెడతారు. ఇక చందు అయితే ఇక వల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ, మా నాన్నకి ఏదైనా జరగరాంది జరగాలి, బయటికి గెంటేసి నిన్ను చంపైపోతే అప్పుడు అడుగు అంటూ చందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.